సో అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అందరితో కలిసి. ఏంటివి? బేగాయలు. అదే అనమాట మోలిల్లు. చెప్పసలు భయం లే. ఏ పిచ్చుక దూడిపేసింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కనుమ కదా, కనుమ స్పెషల్ ఏంటి, ఏం చేసుకుంటున్నారు? నార్మల్గా కుకింగ్ బ్లాగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్ బ్లాగ్ కానీ అలా తీసాను, కానీ డే ఇన్ మై లైఫ్ అస్సలు ఇప్పటివరకు చేయలేదు. సో ఈరోజు డే ఇన్ మై లైఫ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. చూద్దాం నా డే ఎలా గడుస్తుంది, ఎంతవరకు షూట్ చేయగలుగుతాను అని. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్. రోజు ఏం స్పెషల్స్ చేసుకుంటారు మీరు? మేమైతే నాన్ వెజ్ మాత్రమే వండుకుంటాము. ఈరోజు నాన్ వెజ్ మాత్రమే స్పెషల్ అనమాట. సో ఒకటేమో ఇది నాటుకోడి మా కోసము, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై లాగా అనమాట పిల్లల కోసము, లైక్ బాయిలర్ కోడిది. పిల్లలు నాటుకోడి తినలేదు కదా, మళ్ళీ ఇప్పటివరకు తినలేదు మెయిన్గా. సో మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వాళ్ళకి నార్మల్ చికెన్ తీసుకొచ్చారు, మా కోసమేమో నాటుకోడి అనమాట. సో ఇది ఈరోజు మా లంచ్ కోసము కుకింగ్ అనమాట. నార్మల్గా అందరూ వీడియోస్ చూస్తూ ఇచ్చే రెస్పాన్స్ చాలా బాగా అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ మాట్లాడుతున్నా ప్రవీణ్, వ్లాగ్ లో మాట్లాడుతున్నా, నీతో కాదు. నువ్వెందుకు అంటున్నావు? ఇంట్లో ఎవరు లేరు, నేను ప్రవీణ్ తప్పించి. మామయ్య బయటకు వెళ్ళారు. కార్తీ అక్క వాళ్ళని తీసుకురావడానికి అన్నయ్యతో పాటు వెళ్ళాడు. పరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో నేను ప్రవీణ్ మాత్రమే ఉన్నాం. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ప్రవీణ్తో మాట్లాడుతున్నా అనుకుంటున్నాడు, కొడుతున్నాడు ప్రవీణ్. ప్రవీణ్ వర్కింగ్ అనమాట. ఈరోజు ఆఫీస్ ఉంది వాళ్ళకి, పాపం వర్క్ ఫ్రమ్ హోమ్. బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైంది కదా మేము ఊర్లో ఉన్నామని. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్తో అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా ఊరికి వచ్చినాము. పండగలు ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాయి, అంటే పెద్ద పండగలు లైక్ దసరా, సంక్రాంతి, ఈ పండగలకి, దీపావళి, వీటన్నిటికి ఇక్కడే ఉంటాం మేము మ్యాక్సిమం. ఏం చెప్తున్నాను, వీడియోస్ గురించి నార్మల్గా అందరు బాగున్నాయి అని చెప్పడం బాగుంది. కాకపోతే ఏంటో అందరు చూస్తుంటే వ్యూస్ మాత్రం ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. రెస్పాన్స్ బాగుంది కదా ప్రవీణ్? ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి సామాన్లు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి, ఏమి ఉండవు ఎక్కువ. సో ఏమేమి ప్రిపేర్ చేశాను ఇందాక చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. సో రైస్, బగారా రైస్ అవుతుంది యాక్చువల్గా. ఇది నాటుకోడి కూర, ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. అలాగే పిల్లల కోసం చేసిన చికెన్ ఫ్రై వేడివేడిగా. సో ఆల్మోస్ట్ కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈ బగారా రైస్ ఒక్కటి అయిపోతే సరిపోతుంది. ఈ రైస్ అయిపోయిందంటే ఇంకా వంట కంప్లీట్. మీరేం చేసుకుంటారు కనుమ రోజు? మాకైతే చిన్నప్పటి నుంచి ఇంతే, ముగ్గులు వేసుకోవడం అండ్ పిండి వంటలు అయితే మొత్తం సంక్రాంతికి ముందే చేసేసుకుంటాము. కనుమ రోజు ఇట్లా నాన్ వెజ్ తీసుకొస్తారనమాట. ఇంతే ఉంటాయి మా దగ్గర, అంత కోళ్ళ పందాలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఇంతే సెలబ్రేషన్స్. మేము చిన్నప్పటి నుంచి ఉంది మొత్తం క్వార్టర్స్లో. సో అక్కడంటే ఒక్కొక్కరు, అంటే ఒకరు ఆంధ్ర నుండి, ఇంకా కేరళ నుండి, అట్లా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా.
సో అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అందరితో కలిసి. ఎంతమంది క్వార్టర్స్లో ఉన్నారు కామెంట్ చేయండి. ఎప్పుడైనా వీలైతే నేను పెరిగిన ప్లేస్కి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా. బట్ ఇప్పుడు అవన్నీ తీసేశారు. యాక్చువల్గా క్వార్టర్స్ ఇప్పుడు అంటే అవి చాలా ఓల్డ్వి కదా, సో మొత్తం అన్నీ కూలిపోతున్నాయని చెప్పేసి చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఖచ్చితంగా షేర్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా అది మెమరీగా ఉంటుంది కదా, అందుకోసమని ఖచ్చితంగా షేర్ చేస్తా. తీసుకెళ్తాను ఖచ్చితంగా ఆ ప్లేస్కి. హీరో ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చినా? చెల్లేది అది రాలే, పడుకుందా మమ్మీ? అది రాలేదా? అరు రాలేదా? ఏమి యాక్చువల్గా పరిని దించడానికి వచ్చాడు అన్నయ్య, లంచ్ టైం అయిందని. పరి ఏంటంటే ఎక్కడ లంచ్ మాత్రం తినదు, టిఫిన్స్ అవన్నీ తినిద్ది కానీ లంచ్ తినదు. సో వాళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చారు. పరి ఏడుస్తుంది పోను అని. వాళ్ళ తాతయ్య వచ్చినప్పుడు ఇలా దాక్కుంది చూడండి. ఓకే రేగ్గాయలు తీసుకొచ్చిన తాత. రేగ్గాయ దీన్ని ఏమంటారు? ఏంటి? రేగ్గాయలు. రేగ్గాయలు ఏంటివి? బేగాయలు కాదు, రేగ్గాయలు. బిజీ బిజీ. తాపే వస్తాను నువ్వురా. సో అలా పరికి తినిపించేసి దాన్ని పడుకోబెట్టేసాను అనమాట. తర్వాత మేము లంచ్ కంప్లీట్ చేసాము. అండ్ కార్తీక్ అక్కడ అమ్మ వాళ్ళ దగ్గరే తిన్నాడనమాట. చలో తిన్నారా మీరిద్దరు? అవునా? రక్షిత్ తిన్నారా ఇద్దరు? నా కోసమే వచ్చినారు ఇద్దరు నన్ను తీసుకెళ్ళడానికా? ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్ళు? ఏం చేస్తలేరు, మాట్లాడుతున్నారు కూర్చొని. మాట్లాడుతున్నారా? చాలా దగ్గర మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇద్దరు హీరోస్ వచ్చిందనమాట నన్ను తీసుకెళ్ళడానికి. ఏం పెట్టిందిరా అమ్మమ్మ? నాటుకోడి. నాటుకోడి. ఇంకా మీరేం తిన్నారు? ఇంకా నాటుకోడి అరిసెలు చేసింది, మురుకులు ఇచ్చింది. అవన్నీ మేము ఆల్రెడీ తినేసాం. ఈ రోజు స్పెషల్ ఏం చేసింది? కీమా చేసిందా? నాటుకోడి ఒక్కటేనా? నాటుకోడి ఒక్కటే, కీమా చేయాలి. నైట్ పకోడీ చేసుకుంటాం. చికెన్ పకోడియా? అబ్బో, అమ్మి చేస్తారంట. ప్రవీణ్ అన్నయ్య ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకొచ్చారు నాటుకోడి. కాబట్టి నాకు తెలుసు ఆల్రెడీ అక్కడ కూడా నాటుకోడి ఉంటుందని. అదే అన్నమాట అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. అరకుటి ఏమన్నాడు? ఎందుకు ఇయ్యడంటావు? దగ్గరకు వచ్చావా నువ్వు? పో చెప్పు అమ్మమ్మ ఏం చేసింది చెప్పు. ఏం తిన్నావు అమ్మమ్మ? నీకోసమే చేసిందంట అమ్మమ్మ అరిసెలు. తిన్నావా? బాగున్నాయా? అమ్మమ్మ చేసిందా నేను చేశానా? అమ్మమ్మనే చేసిందా?
అందరినీ సాటిస్ఫై చేస్తున్నావా? గ్రేటెస్ట్ ఫెల్లో. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారన్నా వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? చెప్పు చెప్పసలు. భయ్య ఏ పిచ్చుక దుడిపేసింది? మా స్పందన వేసిన పిచ్చుక పాపం. ఏది చిన్న పిచ్చుకనా? ఓయ్ పొట్టి, ఇది ఎవరు తుడిపేశారు? పొట్టి, ఇది ఎవరు తుడిపేశారు? నువ్వా? అరులా వాళ్ళందరూ పతంగ్ ఎగరేస్తున్నారు. వాళ్ళు పతంగి అదే కైట్ ఎగరేస్తున్నారు. దిగు. నువ్వు లేచినావా? అవునా? ఏం చూస్తున్నావు పరి? అక్కడ వాళ్ళు ఆడుతున్నారు. మొత్తం ప్లేన్ ఏరియా ఉంది. ఇది కొత్త బిల్డింగ్ ఎవరో కడుతున్నారు యాక్చువల్గా. ఎవరు నాని? నీ నాని కాదు, వాళ్ళ అమ్మమ్మ. ఏ మాది అమ్మమ్మ. మరి నేనెవరు? అత్త. నా బంగారు కొండ ఎవరు? నువ్వేనా నా బంగారు కొండ? రక్షిత్, కార్తీ, ఇదిగో. రక్షిత్, హౌ ఇస్ ద టేస్ట్? ఫ్రెష్ అయిపోయా మేము, పరి నేను. సో ఇప్పుడు నైట్కి చపాతీస్ అన్నమాట. సో చపాతీస్ ప్రిపేర్ చేద్దామా? ఇక్కడ ఏం చేద్దాం పరి? చపాతీ. ఏంటి? చపాతీ. ఎవరు తింటారు చపాతీ? నేను. నువ్వు ఇంకా? అమ్మనా? ఇంకెవరు? నువ్వు ఇంకెవరు తింటారు చపాతీ? తాత. పరి ఏం తింటారు? చపాతీ. చెప్తుంది మామయ్య, చూడండి. తాత వెళ్ళిపో. వెళ్ళు. Go. సో అలా పరికి తినిపించడానికి బయటకు వచ్చానమాట. మావయ్య లోపల తింటున్నారు, డిన్నర్ చేస్తున్నారు. ఇలా అమ్మ వాళ్ళు పక్కనే ఉండడంతో డే మొత్తం అక్కడే సరిపోతుంది మొత్తానికి. అండ్ ఊర్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా బయట తిరుగుతూ తింటారు కదా. సో మొబైల్స్, టీవీ కొంచెం తక్కువ చూడడం అస్సలు ఉండదు. మిగతా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకి ఆ టైంతోనే సరిపోతుంది. అండ్ వీళ్ళిద్దరు ఏంటంటే ఆ ఇంటికి తిరగడానికే వాళ్ళకి రోజంతా గడిచిపోతుంది అనమాట. అలా తిప్పుతూ పరికి తినిపించేశాను. ఇది ఈ రోజున డే ఇన్ మై లైఫ్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా వీడియోస్ తీయడం ఓకే అనిపిస్తే ఇంకా నేను మోర్ చేయడానికి ట్రై చేస్తాను. పరి ఫుడ్కి చిన్నప్పటి నుంచి బాగా సతాయిస్తుంది, అంత ఈజీగా తినదు అసలు తను. బట్ ఓకే, ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా. కార్తీ అలా కాదు, మొత్తం తినేస్తాడనమాట, వాడంతట వాడే తినేస్తాడు. ఈమె కొంచెం సతాయిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సీ ఇన్ మై నెక్స్ట్